హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ భోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్. సి ప్లస్ లో సింగిల్ ఇన్హెరిటెన్స్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను ప్రోగ్రామాటికల్గా క్లియర్గా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే దానికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్టయితే మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉండేది, అందులో ఆల్ సజెషన్లు అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీ నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక్కడ రఫ్గా ఒకసారి డెఫినేషన్ చూసినట్లయితే సింగిల్ ఇన్హెరిటెన్స్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ డెరివింగ్ ఏ క్లాస్ ఫ్రమ్ ఏ సింగిల్ బేస్ క్లాస్. అంటే ఒక బేస్ క్లాస్ ఒక డెరివ్ క్లాస్ ఉంటే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఇంకా చెప్పుకోవాలంటే ఓన్లీ సింగిల్ డెరివ్ క్లాస్ కెన్ ఇన్హెరిట్ ది ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ ది సింగిల్ బేస్ క్లాస్. సింగిల్ బేస్ క్లాస్ని బేస్ చేసుకొని ఒక సింగిల్ డెరివ్ క్లాస్ డెరివ్ అవుతే దాన్ని మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటాం. ఒక డయాగ్రామాటికల్ చూడాలనుకుంటే ఇక్కడ చూడండి, బేస్ క్లాస్ ఒకటి, డెరివ్ క్లాస్ ఒకటి. ఓకే, బేస్ క్లాస్ని బేస్ చేసుకొని డెరివ్ క్లాస్ అనేది డెరివ్ అవుతుంటుంది. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ దేనికి చేయాలి అంటే డెరివ్ క్లాస్కే చేయాలి. ఎందుకంటే బేస్ క్లాస్కి ఒకవేళ మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసినట్లయితే ఓన్లీ బేస్ క్లాస్లో ఉండే డేటా మెంబర్స్కి మెంబర్ ఫంక్షన్స్కి మాత్రమే మెమరీ అలొకేట్ అవుతుంది. అదే మనం డెరివ్ క్లాస్ చేసినట్లయితే ఆబ్జెక్ట్ని డెరివ్ క్లాస్ అనేది బేస్ క్లాస్ నుండి డెరివ్ అయింది కాబట్టి బేస్ క్లాస్కి డెరివ్ క్లాస్కి మొత్తానికి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఓకే, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు మనం ఆల్వేస్ డెరివ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. మనం దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. దేశీ పేపర్స్లో ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఆల్రెడీ నేను ఇక్కడ రాశాను. ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్, తర్వాత ఒక క్లాస్ అయితే డిజైన్ చేశాను, క్లాస్ రోబో. ఇది మనకు బేస్ క్లాస్. ఈ బేస్ క్లాస్లో వచ్చేసి ఒక 2 డేటా మెంబర్స్ని తీసుకున్నాను, ఎక్స్ కామ వై అని చెప్పేసి. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ రాసి ఎక్స్కి వైకి వాల్యూ ఇచ్చాను. నెక్స్ట్ క్లాస్ క్లోజ్. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు బేస్ క్లాస్. ఈ బేస్ క్లాస్లో ఏం జరుగుతుందంటే 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. ఆ 2 డేటా మెంబర్స్కి వాల్యూ ఇవ్వడానికి నేను ఇక్కడ కన్స్ట్రక్టర్ అయితే రాసినాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ సనా. ఇది వచ్చేసి డెరివ్డ్ క్లాస్. ఎక్కడ నుండి డెరివ్ అవుతుంది? పబ్లిక్ రోబో నుండి. ఓకే, సో ఇక్కడ కోలన్ ఆపరేటర్ అంటే దీన్ని మనం ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ అంటాం. సో కంపైలర్కి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. కోలన్ ఎప్పుడైతే పెడుతున్నామో సో దీని పక్కన ఉన్నది లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో డెరివ్డ్ క్లాస్, రైట్ సైడ్ ఉన్నదేమో బేస్ క్లాస్. అంటే ఈ రోబో క్లాస్ని బేస్ చేసుకొని సనా క్లాస్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే రోబో క్లాస్లో ఏదైతే ఉందో డేటా మెంబర్స్ కానీ మెంబర్ ఫంక్షన్ కానీ కన్స్ట్రక్టర్ కానీ సో ఈ క్లాస్ కంప్లీట్గా ఈ డెరివ్డ్ క్లాస్లో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ సనా క్లాస్లో ఏం చేసాము డెరివ్డ్ క్లాస్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక మెంబర్ ఫంక్షన్ రాశాను. మెంబర్ ఫంక్షన్ ఏం చేసినా చూడండి, వైడ్ యాడ్ అన్నాను. ఇందులో అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఏదైతే బేస్ క్లాస్ రోబో క్లాస్లో ఉన్న ఈ డేటా మెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ వై, సో సనా క్లాస్ డెరివ్డ్ క్లాస్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాటిని నేను అడిషన్ చేసినాను సింపుల్గా. ఓకే, నెక్స్ట్ డెరివ్డ్ క్లాస్ క్లోజ్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు డెరివ్డ్ క్లాస్. నెక్స్ట్ ఏం చేయాలి? ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. మరి ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేషన్ ఏ క్లాస్కి చేయాలి? రోబో క్లాస్ చేస్తేనేమో ఎక్స్ వైకి మెమరీ అలొకేట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఎక్స్కి వైకి వాల్యూ అసైన్ అవుతుంది, అంతే. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సిన లాజిక్ ఎందులో ఉంది అంటే డెరివ్డ్ క్లాస్లో ఉంది. అది కూడా అందులో వైడ్ యాడ్ అనే మెంబర్ ఫంక్షన్లో. సో ఈ మెంబర్ ఫంక్షన్ మనం కాల్ చేయాలంటే సనా క్లాస్కి మాత్రమే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. సనా క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేస్తే ఏమవుతుంది? సనా క్లాస్ అనేది రోబో నుంచి క్రియేట్ అయింది కాబట్టి రోబోకి మెమరీ అలొకేట్ అవుతుంది, సనా క్లాస్లో ఉండే డేటా మెంబర్ ఫంక్షన్ కూడా మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఆల్వేస్ మనం డెరివ్డ్ క్లాస్కి మాత్రం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేయాలి. చూడండి ఇక్కడ సనా ఎస్ అన్నాను. ఫస్ట్ సనా ఎస్ అనగానే సనా ఏడుంది? ఇక్కడ ఉంది. సో పక్కన ఏముంది? ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ ఉంది. ఇన్హెరిటెన్స్ ఆపరేటర్ ఉందంటే దానికి ముందున్న క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ దగ్గరికి డైరెక్ట్గా కట్సర్ వెళ్ళిపోతుంది. సో రోబో క్లాస్ ఏడుంది? ఈడ ఉంది. సో రోబో క్లాస్లో ఏమేమి ఉన్నాయి? 2 డేటా మెంబర్స్ ఉన్నాయి. కన్స్ట్రక్టర్ కూడా ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. ఎక్స్లో 10, వైలో 20 కూడా స్టోర్ అవుతుంది. ఇంకేమైనా రోబో క్లాస్లు ఉన్నాయంటే ఇంకేంలో కాబట్టి రిటర్న్ బ్యాక్ వస్తుంది. ఇప్పుడు సనా క్లాస్కి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. సో సనా క్లాస్లో ఏముంది? ఇప్పుడు యాడ్ అనే మెంబర్ ఫంక్షన్ ఉంది. సో యాడ్ అనే మెంబర్ ఫంక్షన్ కూడా క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ డాట్ యాడ్ అనగానే యాడ్ ఫంక్షన్ దగ్గరికి వెళ్తుంది. ఇందులో ఏముంది లాజిక్? అడిషన్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని ఉంది. సో ఎక్స్ అంటేనేమో 10, వై అంటేనేమో 20, ఎక్స్ ప్లస్ వై అంటే 30. సో అడిషన్ ఈక్వల్ 30 అని చెప్పేసి మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిటర్న్ 0, ఫైనల్లీ మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఇంతే సింపుల్గా ఈ విధంగా ఒక బేస్ క్లాస్ ఒక డెరివ్డ్ క్లాస్ని క్రియేట్ చేసుకొని సింగిల్ ఇన్హెరిటెన్స్ని సి ప్లస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సేవ్ చేసి దీని ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఫైల్లోకి వెళ్ళేసి సేవ్ యాస్, ఫర్ ఎగ్జాంపుల్గా సింగిల్ అని పెడతాను. సి ప్లస్లో సేవ్ చేసుకోవాలి. సేవ్, నెక్స్ట్ కంపైల్, నో ఎర్రర్స్, రన్. చూడండి అడిషన్ ఈక్వల్ టు 30. ఈ విధంగా సింపుల్గా అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ని సింగిల్ ఇన్హెరిటెన్స్ యూజ్ చేసి కూడా మనం రాయొచ్చు. ఓకే, లాజిక్ మనం ఏదైనా రాసుకోవచ్చు. సో ఒక బేస్ క్లాస్ ఒక డెరివ్డ్ క్లాస్. ఓకేనా? సో బేస్ క్లాస్లో ఉండే ఫీచర్స్ అన్నింటినీ డెరివ్డ్ క్లాస్లో మనం యూజ్ చేసుకోవాలి అన్నప్పుడు గో ఫర్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఓకే, సో సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక బేస్ క్లాస్ ఉండాలి, ఒక డెరివ్డ్ క్లాస్ ఉండాలి. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను బోర్డు పైన. ఆ వీడియోకి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నాకు రిప్లైస్ అట్లే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, వాళ్ళకు కూడా వస్తుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.